అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతోనే ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పదుల సంఖ్యలో ఏకగ్రీవంగా చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా వాజేడులో ఈ మేరకు వాజేడులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు మన కంటి ఎదురుగానే కనిపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ములుగు జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కూడా మంత్రిగా నేనున్నా కాబట్టి ఈ 2 సంవత్సరాలు మనకు ఎన్నికలు జరగలే. ఎందుకంటే బీసీలకు 42% స్థానికంగా రిజర్వేషన్లు ఇవ్వాలని మన రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మరి కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే మోడీ ప్రభుత్వం ఆపడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్నికలు చేయకుంటే మన గ్రామాలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు 3,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో ఆగిన పైసలన్నీ కూడా సౌజన్య కత్తెర గుర్తు గెలిపించడం ద్వారా అత్యధికంగా గ్రామంలో ఆగిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరి మంచినీటి వ్యవస్థ, లైటింగ్, ఎక్స్టెన్షన్ పోల్స్ ఇవన్నీ కూడా గ్రామంలో జరగాల్సిన పనులన్నీ జరుగుతాయి.